నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రశాంత జీవనానికి యోగాభ్యాసం అత్యుత్తమ మార్గమని, ప్రతిరోజు యోగా చేయటం వలన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని సీనియర్ సివిల్ జడ్జి బాబు నాయక్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అద్దెంకి కోర్టు సముదాయాల భవనంలో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జడ్జీలు బాబు నాయక్, ఉజ్జప్ప, వెంకటేశ్వర్లు మరియు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హాజరయ్యారు. యోగా గురుజీ శేషారెడ్డి పాల్గొని యోగా ఏ విధంగా చేయాలో అవగాహన కల్పించి యోగా చేయించారు. యోగా చేయటం వలన కలిగే ఉపయోగాల గురించి శేషారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా శేషారెడ్డిని జడ్జీలు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి బాబు నాయక్ మాట్లాడుతూ, ఒత్తిడితో కూడిన నేటి ఆధునిక సమాజంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అత్యంత ముఖ్యమని, యోగా సాధన ద్వారా దీనిని సాధించవచ్చన్నారు. వారసత్వంగా వచ్చిన యోగాభ్యాసాలను ప్రతి గడపకు చేరేలా చూడాలని పిలుపునిచ్చారు. యోగా ఒక దినచర్యగా మారాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లు మార్చుకుని యోగా చేస్తే ఎటువంటి వ్యాధులు రావు అని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, యోగాతోనే ఇది సాధ్యమవుతుందని బాబు నాయక్ తెలియజేశారు. హైకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు ఆఫీసర్స్, అడ్వకేట్స్, అదేవిధంగా స్టాఫ్ అందరిని ఇన్వాల్వ్ చేస్తూ మనకు ఈ యోగా డే సెలబ్రేషన్ చేయమని చెప్పేసి మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ చేయమని చెప్పేసి మనకు వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు అందరం మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. మనకు శేషారెడ్డి గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఏది సాధించినా ఆరోగ్యం లేకపోతే మనం ఏమి చేయలేము. కాబట్టి మీరు చెప్పినటువంటి అంటే నేను స్టార్ట్ చేసే ముందు నేను ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేదు. అందరూ ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఆఫీసర్స్, అడ్వకేట్స్ కానీ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు చక్కగా వచ్చేసి నిజంగా ఇంత సక్సెస్ చేయడానికి మీలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అంటే ఆరోగ్యం పట్ల ఎంత బాగా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. కాబట్టి మాకు నేర్పించినటువంటి ఏదైతే ఈ 4 విషయాలు అయితే ఉన్నాయో వీటిని మేము తప్పనిసరిగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ మనం పాటిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. మనం బాగుంటే మన కుటుంబ సభ్యులు కూడా బాగుంటారని చెప్పేసి నేను తెలియజేస్తూ, అదేవిధంగా మనకు సహకరించినటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పీడిఎం గారు ఏదైనా ఒక 4 విషయాలు చెప్పవలసిందిగా. అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఏమంటే ఈ పుట్టినవాడు గిట్టక తప్పదు అనేసి ఒకటి నానుడి, రెండవది వచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్యము అని రెండవది. తర్వాత నేను మూడో అంశం చెప్పేది ఏమంటే శేషారెడ్డి గారు మానవతా విలువలు ఉండే ఆయన అనేసి, దీనికి మించి ఇంత బాగా చెప్పడం, ఆయన వివరించి ఈ యొక్క యోగాసనాలు అయితే ఏమి ఇవన్నీ చెప్పడం అంటే, ఆయన వారు ఏమంటే ఇంకా ఉచితంగా కూడా అందరికీ సేవలు అందిస్తున్నారంటే ఆయనకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే చాలా బాగా చెప్పడం జరిగింది వారు. కాబట్టి ఇది తర్వాత వారు చెప్పిన ఆయన అన్నీ చెప్పారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు శేషారెడ్డి గారు, మాస్టర్ గారు. ఏమంటే ఆయన చెప్పిన సూచనలు యోగా అంటే ప్రాథమికంగా కొన్ని చెప్పడం జరిగింది. అన్నీ చెప్పడం వీలు కాదు కాబట్టి, సమయం కూడా తక్కువ ఉన్నది కాబట్టి అందరూ కూడా మా ఆఫీసర్లు, సబ్ జడ్జి గారు అయితే ఏమి, ఏడీఎం గారు, తర్వాత గౌరవ న్యాయవాదులు అయితే ఏమి, కోర్టు స్టాఫు అందరూ కూడా ఇక్కడికి హాజరైనందుకు, ముఖ్యంగా న్యాయవాదులు కూడా అందరూ హాజరైనందుకు మీకు అందరికీ కూడా అభినందనలు. ఇంకోటి ఏమంటే సభాముఖంగా ఒక చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. నేనేంటంటే ఇక్కడ ఇంతకు పూర్వము రైల్వే కోర్టు మ్యాజిస్ట్రేట్గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు గుంటకల్లో మునుస్వామి గారు అనేసి మాస్టర్, చాలా మంచి ఆయన. సార్ లాగానే ఆయనకు కూడా 73 లేదా 74, 75 సంవత్సరాలు ఉంటుందండి. చాలా బాగా, చాలా యాక్టివ్. ప్రతిరోజు మాకు ఇంటికాడికి వచ్చి ఆయన యోగా ఆసనాలు అయితే ఏమి ఇవన్నీ కూడా వారు చెప్పించేవారు. ఇది పెద్ద బండి 2 వీలర్ వేసుకొని వచ్చి బాగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవారు. చాలా యాక్టివ్గా ఉండేవారు. కాబట్టి దీనివల్ల ఏమంటే మనకున్న రోగాలు ఇవన్నీ కూడా పోవాలంటే ఏమంటే సార్ చెప్పినట్టుగా పిల్లల పాఠ్యాంశాల్లో కూడా పెట్టడం మంచిది. ఇది ఊరికే డైలాగులు చెప్పడం అయితే కానీ మనం ముఖ్యంగా ఆచరించాలి అనేసి అందరము కూడా ఇది ప్రతిరోజు నిత్యము పాటిస్తూ ఉంటే కన్నా మనకి రోగాలు, జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. చేసినప్పుడు మీకు రాత్రి అస్తవ్యస్తంగా పడుకున్నందువల్ల వచ్చే ఇబ్బందులు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు రోజువారీ చేయాల్సినటువంటి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇప్పుడు అలా
చేయాలి. ఇలాగా చక్కగా చేతిని చెవుని మన భుజానికి తాగేటట్టు, భుజాల పైకి రాకూడదు, భుజాలు అక్కడే ఉంది. మళ్ళీ 1000 కిలోమీటర్లు నడిపినా మీకు ఆ ఇబ్బంది రాదు. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు కలిపి మళ్ళీ మనం ఎలా చేయాలి? 1 2 3 4 డౌన్. ఈ విధంగా మనం ఒక 5 సార్లు ఒకవైపు నుంచి, రెండో వైపు నుంచి మళ్ళీ 5 సార్లు, రెండో వైపు నుంచి ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో 1 2 3 4. భుజం అంటే గోడలు లూజ్ పెట్టేసి చక్కగా ఇలా చెవు దగ్గరికి రావాలి, చెవు తగవాలి. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ముందుకు తీసుకుంటాం. ఇలాగా 1 2 3 4 5 తిరగాలి. ఈ మోటే స్టిఫ్గా ఉంటుంది, గోడ లూజ్గా ఉంటుంది. అలాగా మనం 5 సార్లు చూడండి. చక్కగా తిరిగినప్పుడు పైకి లేపాలి, చేతులు భుజం లెవెల్లో పెట్టుకొని చక్కగా ఇలా తిరిగి రావాలి పూర్తిగా. ఎప్పుడైతే తిరుగుతారో చూడండి, లూజ్ అని తిరగండి, ఇలా చూడండి, అక్కడ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఫాస్ట్గా మీరు తిరగలాగా తిరుగుతున్నారంటే అంత లాక్ అయ్యి ఉండాలన్నమాట. పైకి లేపునాను, చేతులు పైకి చక్కగా ఇలా అని చూడండి, ఏం జరిగిందో చాలా చక్కగా వచ్చింది అన్నమాట. ఇప్పుడు కాళ్ళు కొంచెం ఎడంగా పెట్టుకోండి. బాగా ఎవరు ఎంత ఎడంగా పెడితే వాళ్ళ నడుము అంత నాజుగ్గా వచ్చింది, నడుముల్లో శక్తి పెరిగింది, అన్ని విధాలు ఆరోగ్యంగా ఉంటారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నడుములు లూజులు పెట్టి చక్కగా మీకు కాదు. మీ మనసు అంతా ఇక్కడనే రాముడినో కృష్ణునో అల్లాగారినో జీసస్ క్రైస్ట్నో కలుసుకోవాల్సిన అవసరం లేదు. మీ మనసు మీ ముక్కు దగ్గర పెట్టి గుండెని చక్కగా మరింత గాలి పీల్చి నెమ్మదిగా వదలండి. మరింత గాలి పీల్చి నెమ్మదిగా ఒక 30 సార్లు పీల్చి చూడండి, ఏం జరిగిద్దో మీకు. ఎంత లవ్లీగా ఉంటుందో బాడీ, ఎంత రిలాక్స్గా ఉంటుందో, మైండ్ అంత కరెక్ట్గా ఉంటుంది. కోరిసిపాడు మండలం తమ్మవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 4వ రోజు నిర్వహించారు. ఏపీ శాప్ నెట్వర్క్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య హాజరై ఇంటింటికి తిరిగి ప్రజలకు ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకుని ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో విచారించారు. పేద ప్రజలే సంక్షేమ ధ్యేయంగా జగనన్న కృషి చేస్తున్నారని చైతన్య తెలిపారు. ఇంటికే మొత్తం 1,19,000 వచ్చినాయి. జగనన్న వచ్చినాయి ఈ 3 ఏళ్లలో. ఉన్నారు విజయవాడ వెళ్ళారు. చెప్పు సురేష్, ఉంటుంది జగనన్న ప్రభుత్వం ఎట్టుంది? బాగానే ఉన్నాయా? నువ్వు వచ్చిన కాడ అద్దెంకి నియోజకవర్గంలో బాగానే ఉంది. ఇప్పుడు జరుగుతుంది. పెన్షన్ వస్తుందమ్మా? ఎవరు ఇస్తున్నారు? పంపిస్తుంది ఎవరు? వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, 0 వడ్డీ వచ్చింది. పెన్షన్ మొత్తం 99,000 వచ్చింది మీకు ఈ 3 సంవత్సరాల జగన్. ఇస్తామా? వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, 0 వడ్డీ వచ్చింది. ఇస్తాను, 2 లక్షలు ఇచ్చారు మీకు. వాలంటీర్ ఉదయాన్నే పెన్షన్ తెచ్చిస్తున్నాడా? ఒకటి ఉదయం రైతు ఇంటిగా వస్తుంది. ఎట్టుందమ్మా జగన్ ప్రభుత్వం? అంతా ఒకటే కార్డు ఉందా? పెన్షన్ వస్తున్నారా? ఇంటికే తెచ్చిస్తున్నారు కదా, ఉదయాన్నే లేపిస్తున్నారా? లేదు సార్, ఇరిగిస్తా వచ్చింది కదమ్మా. త్వర డబ్బులు వేశారు. చేయూత వచ్చింది 18,250. మొత్తం జగనన్న వచ్చినాక ఈ 3 సంవత్సరాలు 1,80,000 వచ్చింది. నేడు సమాజంలో అన్ని రంగాలలో భ్రష్టాచారము పెరిగి రోజురోజుకు నైతిక విలువలు కోల్పోయి దుఃఖం అశాంతులు పెరిగిపోతున్నాయని ఈ తరుణంలో పరమాత్మ తెలియజేస్తున్న సత్యగీతా జ్ఞానము సహజరాజ యోగ శిక్షణ ద్వారా నైతిక విలువలను పెంపొందించి అందరి జీవితాలలో సుఖశాంతులను నెలకొల్పాలన్నదే యోగా ఉద్దేశమని చంద్రశేఖర్ అన్నారు. దివ్య స్వర్ణీయ రథము ప్రప్రథమంగా అద్దెంకి రాగా మంగళవారం అద్దెంకి బంగ్లా రోడ్డు నుండి సిఐ రాజేష్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సిఐ రాజేష్ సోమనాథీశ్వర వజ్రలింగంను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ దివ్య స్వర్ణీయ రథయాత్ర నేడు అద్దెంకిలో ప్రారంభమై మేదరమెట్ల, దైవాన్ రావూరు, రావినూతల, పమ్మిడిపాడు, నిడమానూరు, మద్దిపాడు వరకు కొనసాగుతుందని బుధవారం ఒంగోలు చేరుకుంటుందన్నారు. శివపరమాత్ముడు ఈ సృష్టిలో కలియుగ చరమ దశలో అజ్ఞాన అంధకారంలో అవతరించారని, కలియుగ అజ్ఞానాంధకారంలో అవతరించిన దానికి గుర్తుగా మహాశివరాత్రిని జరుపుకుంటారన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారిచే ఈ
మన భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రాలైనటువంటి 12 జ్యోతిర్లింగాలు కలవు. అందులో మొట్టమొదటి జ్యోతిర్లింగం శ్రీ సోమనాథేశ్వర వజ్రలింగం. ఇది ద్వాపరయుగమున అరేబియా సముద్రం పక్కన విక్రమాదిత్య మహారాజు ద్వారా స్థాపించబడినటువంటి మొట్టమొదటి జ్యోతిర్లింగం. మరి మొట్టమొదటి శివాలయం, మొట్టమొదటి భక్తి ప్రారంభమైనటువంటి శివాలయం అన్నమాట. ఈ జ్యోతిర్లింగం మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు వెలిసి ఈ యొక్క ఆ జ్యోతిర్లింగాన్ని పరమాత్మ యొక్క యథార్థ సందేశమైన పరమాత్మని సందేశాన్ని బ్రహ్మకుమారి వారు యావత్ భారతదేశం అంతా కూడా పరమాత్మ యొక్క సందేశాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ దివ్య స్వర్ణిమ రథం 2018 అక్టోబర్ 18వ తారీఖున ప్రారంభమై ఇప్పటికీ 5,000 గ్రామాలలో లక్షలాది మందికి పరమాత్మ యొక్క సందేశాన్ని మరి యథార్థమైనటువంటి పరిచయాన్ని మరి సహజ రాజయోగాన్ని నేర్పి చేస్తూ వాళ్ళ జీవితాన్ని సంపూర్ణ సుఖ శాంతి ఆనందంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రథం అనేది ప్రారంభమై కొన్ని వందల హై స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, మొత్తం అన్ని సంఘాలు, మరి ఆర్మీ అన్ని చోట్ల కూడా వెళ్ళి పరమాత్మ యొక్క సందేశాన్ని, రాజయోగ విధానాన్ని వాళ్ళ జీవితం సుఖశాంతి ఆనందంగా చేసుకోవాలని సందేశం తెలియజేస్తూ వస్తున్నారు. మనం భగవంతుని కోసం ద్వాపరయుగం నుండి అనేక రకాల భగవంతుని దర్శించడానికి కోసం అనేక రకాల యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, తీర్థయాత్రలు, నోములు, వ్రతాలు, అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ చేస్తూ వచ్చినాం. కానీ ఇప్పటికి కూడా పరమాత్మని గురించి యథార్థమైనటువంటి నామరూప దేశ కాల కర్తవ్యాల గురించి ఎవరు తెలియచేయలేకపోయారు. కాబట్టి భగవద్గీతలో చెప్పిన విధంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే భారతదేశంలో ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు అధర్మము, అన్యాయము, అశాంతి, అవినీతి, అక్రమాలు, అనేక రోగాలు, సమస్యలు పెరిగిపోతాయో అప్పుడు పరమాత్మ శివుడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు 1937లో ప్రజాపిత బ్రహ్మ యొక్క తనువులో ప్రవేశం చేసి యావత్ భారతదేశానికే కాదు భారతదేశం నుండి విశ్వం అంతా కూడా ఈ బ్రహ్మకుమారి వారు పరమాత్మ యొక్క శాంతిని స్థాపన చేస్తూ విశ్వ సౌభ్రాతృత్వం, విశ్వ శాంతి, అందరికీ ఒక్కడే భగవంతుడు, వన్ గాడ్, వన్ వరల్డ్, వసుదైవ కుటుంబాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ రథయాత్ర అనేది మన ఆంధ్ర రాష్ట్రము, కర్ణాటక అనేక రాష్ట్రాలు సందర్శిస్తూ అందరూ కనపడేది కొద్దిగా అన్నయ్య తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతంగా పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ అన్నారు. అద్దెంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న ప్రతి కుటుంబం నుంచి ఖచ్చితంగా సభ్యత్వం తీసుకునేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం నిధిని ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ప్రమాదవశాత్తు పార్టీ కార్యకర్త మృతి చెందితే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా అందుతుందని రామకృష్ణ తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గత కొద్ది రోజుల నుంచి కూడా తెలుగుదేశం సభ్యత్వ కార్యక్రమం చురుగ్గా జరుగుతున్నది. దానిలో భాగంగా మనకి మహానాడు కార్యక్రమంలో కొద్ది రోజులు మనకి గ్యాప్ వచ్చింది. ఈరోజు మరలా కూడా మనం సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టుకుంటూ ఈరోజు మన తిమ్మాయిపాలెం పంచాయతీలో తిమ్మాయిపాలెం గ్రామంలో మనం ఏర్పాటు చేసుకున్నాం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని. పెద్ద ఎత్తున మన వాళ్ళందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొని సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అసలు తప్పనిసరిగా తెలుగుదేశం కార్యకర్తలు ఒకరికొకరు చెప్పుకొని వాళ్ళ కుటుంబంలో కూడా అందరికీ సభ్యత్వం చేర్చాల్సిన అవసరం ఉంది. కుటుంబానికి ఒకరే కాదు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా సభ్యత్వం తీసుకున్నందువల్ల మనకి తెలుగుదేశం సభ్యత్వం ఏర్పడటమే కాకుండా దీనివల్ల ఇన్సూరెన్స్ కూడా మనకి ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ చేరే పని లేకుండా కాకుండా పార్టీ ద్వారా కూడా మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే దాదాపు ఏదన్నా ప్రమాదవశాత్తు మన కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే దాదాపు 2 లక్షల రూపాయలు ఆ రోజు మనకి ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి పార్టీ ప్రత్యేకించి మన లోకేష్ బాబు యువ నాయకులు ఈ కార్యకర్తలకు భరోసా ఉండాలని చెప్పి, అండగా ఉండాలని చెప్పి ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కార్యకర్తలు తప్పనిసరిగా వారు చేరటమే కాకుండా ఇంకా మన వాళ్ళందరూ చేత కూడా పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ కార్యక్రమం స్వీకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్య నమస్కారాలు, యోగాలో నియమాల గురించి వివరించి యోగా చేయించారు. యోగా చేయటం వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా యువ మోర్చా అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీరామ్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యోగా గురించి అందరికీ తెలియజేశారని, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం వేడుకలు జరుపుతున్నారని, ప్రతిరోజు యోగా చేయటం వలన మనిషి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని, అదేవిధంగా వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయని శ్రీరామ్ చెప్పారు. అద్దంకిలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలన్నారు. కాళేశబాబు గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా కార్యవాహక చంద్రశేఖర్ గారు, నగర కార్యవాహక సత్యనారాయణ గారి ప్రశిక్షణలో యోగాసనాలు నిర్వహించబడినాయి. ఈరోజు ప్రత్యేకంగా మన భారతదేశ ప్రాచీన కాల యోగ విద్యను విశ్వవ్యాప్తం చేసి భారతదేశాన్ని విశ్వగురువుగా ఉంచడంలో మరొక స్థానం ముందుకు తీసుకెళ్ళినటువంటి మోడీ గారికి మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు అద్దంకిలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్లో యోగాసనాలు నిర్వహించడం జరిగింది. ఈ యోగా యొక్క ముఖ్య ఉద్దేశం శారీరక మానసిక ఉల్లాసాన్ని పొందడం, దాంతోపాటుగా ఈ ఆసనాల వలన శరీరంలోని అన్ని అవయవాలు కదలచడం ద్వారా పెరిగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం, సర్వ రోగ నివారణగా యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా విదేశీ శాస్త్రవేత్తలు భావించడం వల్ల ఈరోజు యోగా అనేది ఐక్యరాజ్య సమితి ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21 ప్రకటించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మన నరేంద్ర మోడీ గారు, ఆయన సహకరించినటువంటి దీన్ని ముందుకు తీసుకెళ్ళ ప్రయత్నించినటువంటి బాబా రామ్దేవ్ గారు, వారందరూ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు యోగాసనాలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా యోగా అనగా యోగాలో 7 రకాల స్టెప్స్ ఉంటాయని చెప్తారు. మొట్టమొదటి యమ, నియమ, ప్రత్యాహార, ధారణ, ప్రాణాయామ, ధ్యాన, ఆసన, సమాధి. ఆసన అనేది యోగాలో 7వ స్టెప్. మనం మామూలుగా చెప్పేది ఏంటంటే ఇవన్నీ కలిస్తేనే యోగా పూర్తి అవుతుంది. మన ప్రస్తుతం మొట్టమొదటి స్టెప్గా ఆసనాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. మిగతా 7 స్టెప్పులు కూడా మనం స్వతహాగా నేర్చుకోవడం ద్వారా, లేకపోతే ప్రశిక్షణ దగ్గర నేర్చుకోవడం ద్వారానో మనం గొప్పగా యోగ శాస్త్రంలో అభ్యాసం పొందడమే కాకుండా భవిష్యత్ తరాలకు మంచి ఒక శారీరక విద్యను అందించడమే కాకుండా ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళి. అద్దంకి మండలం సాధునగర్ గ్రామంలోని రహదారి వెంబడి ఉన్న పోలేరమ్మ తల్లి దేవస్థానంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు పడి 10 కేజీల విలువ కలిగిన ఇత్తడి గంటలు అపహరణ చేసుకుని వెళ్లారు. రహదారి పక్కనే దేవాలయం ఉండడంతో గత 2 సంవత్సరాల వ్యవధిలో 3 సార్లు దొంగతనం జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన దొంగతనంలో ఇత్తడి గంటలు మాయమయ్యాయని ఆలయ పూజారి తెలిపారు. ఆలయంలోని వరుస దొంగతనాలు జరగడంతో గ్రామంలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గస్తీ ఏర్పాటు చేసి దొంగతనాలపై నిఘా ఉంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. కళ్ళు బోర్డు తీసుకోవాల్సింది అయ్యండి. ఎన్ని కేజీలు ఉంటాయి గంటలు? 20 కేజీలు ఉంటాయి, ఒకసారి 10 కేజీలు ఉంటాయి, ఒకసారి 5-6 కేజీలు ఉంటాయి, 3 సార్లు. ప్రతిరోజు యోగా చేయటం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యకరంగా ఉంటారని, మనిషికి యోగా అనేది ఆరోగ్యమని యోగా గురువు శేషారెడ్డి అన్నారు. ముండ్లమూరు మండలం పోలవరం వద్ద ఉన్న వేద ఫార్మసీ కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో యోగా శిక్షకులు శేషారెడ్డి హాజరై యోగా అనేది ఏ విధంగా చేయాలి, వాటి వలన ప్రయోజనాల గురించి వివరించి చెప్పారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ యోగా చేయటం అనేది అలవాటు చేసుకోవాలని, నేటి కాలంలో తినే ఆహారం వలనే వ్యాధులు వస్తున్నాయని శేషారెడ్డి తెలిపారు. మనిషితో పాటు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలన్నారు. యోగా అనేది శరీరం మనసును ఒకటిగా చేసి ఆలోచన చర్యలను నియంత్రిస్తుందన్నారు. వ్యక్తిలో నిగ్రహాన్ని పెంచి మనిషికి ప్రకృతికి మధ్య సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని శేషారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ బాబు పాల్గొన్నారు. మహిళలు చేసినప్పుడు అలా 5 సార్లు బాడీ ఎప్పుడైతే అప్ అండ్ డౌన్ అవుతుందో అన్ని బ్లడ్ వెసల్స్, నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివిటీ ఉంటుంది. ఇన్ని అద్భుతాలు గమనించుకోలేదు. అంత లాభంగా ఎప్పుడైతే ధైర్యం స్త్రీ కల్పించిందో ఏం ఎంతో చక్కగా ఆ తర్వాత 5 కాలంలోనే మళ్ళీ రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఈ రేటును నడిచి ఆ 2 మిగతా 2 ఫింగర్స్ ఓపెన్ గా స్ట్రైట్ గా ఉంచుకొని
మళ్ళీ చక్కగా 5 సార్లు కనిపించండి. ఎన్ని రుగ్మతలు బాగుంటుంది మళ్ళీ బాయ్స్ కైనా సరే గర్ల్స్ కైనా సరే అసలు ఎన్ని విధాలుగా ఉపయోగించో అది మీకు తెలుస్తుంది. మీ యాక్టివిటీ తెలుస్తుంది. మీరు వలసిన ఒక 10 రోజులు వారం ప్రాక్టీస్ చేశారనుకో మీరు మనం చూసిన వాళ్ళు అంటారు ఏంద్ర ఇంత బ్రైట్ గా ఉన్నాం, హైట్గా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇంత యాక్టివ్గా అని ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. అంత అద్భుతమైనటువంటి ఫలితం మీరు పెట్టిందన్నమాట. చేతులు ఎవరైనా నీళ్లు వస్తే కింద ఒక చుక్కూడదు, స్ట్రైట్ గా ఉండదు, మో చేతులు స్ట్రైట్ గా. ఓకేనా? ఇప్పుడు స్లోగా ఉంచండి, మెడ మీదకి తీసుకెళ్ళండి. మెడ మీద ఫుల్ తల మీద పెట్టుకుంటున్నారు, నువ్వు మెడ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు స్లోగా పక్కకు తిరగండి, స్లోగా. ఇప్పుడు నెమ్మదిగా మోకాలు టచ్ చేయండి. మోకాలు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలంలో మలేరియా, డెంగీ వ్యాధులు వచ్చే సూచనలు ఉన్నాయని మలేరియా సబ్ యూనిట్ అధికారి అర్జున్ రావు అన్నారు. కోరిసిపాడు మండలం ప్రాసంగులపాడు పిహెచ్సి పరిధిలో మంగళవారం సీజనల్ వ్యాధుల మీద పిహెచ్సి సిబ్బందికి సమావేశాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ శశికళ, హెచ్ఈఓకేఏ రాజు, ఎస్వీఓ అర్జున్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్జున్ రావు మాట్లాడుతూ వర్షాకాలం వచ్చిన తరుణంలో సీజన్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వ్యాధులు వస్తాయని, వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ముందుగానే మేల్కొని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జ్వరంతో ఎవరైనా బాధపడుతుంటే ఇంట్లో ఉండకుండా వైద్యశాలకు వచ్చి వైద్యుని వద్ద పరీక్షలు చేయించుకుని మందులు వాడుకోవాలన్నారు. లేని పక్షంలో మనిషికే ప్రమాదమని అర్జున్ రావు తెలియజేశారు. ట్రీట్ చేసేదానికంటే అరికట్టడంలో ఏఎన్ఎంకి బ్రహ్మాండమైన బాధ్యత అన్నమాట. మీరు చేస్తూనే ఉన్నారు. మీరు చేసే ప్రోగ్రామ్నే కొంచెం కీన్గా, అంటే మనకి స్టాగ్నింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయనేది చూసి అది మీరు సచివాలయానికి రిపోర్ట్ చేస్తారు కదా, మీ ఫోటో ద్వారా చేసే ఫ్రైడే కార్యక్రమం అది. దాన్ని ఏం చేస్తారంటే నిజంగా ఉన్న పాయింట్స్ని తీసుకోండి, 1-2 తీసుకొని అవి సచివాలయానికి కంప్లైంట్ చేసినట్టే మీరు పెట్టేది కంప్లైంట్ లాంటిది అనమాట. ఫ్రైడేలో మీరు పెట్టే ఫోటో, ఆ ఫోటో పెట్టడం వల్ల సచివాలయం వాళ్ళు కూడా రెక్టిఫై చేస్తారు. ఆ ప్రాబ్లం తీర్చి రెక్టిఫై చేసిన తర్వాత సూపర్వైజర్ టాస్క్ కిందకి వచ్చేస్తుంది. మన సూపర్వైజర్ టాస్క్ కింద ఇప్పుడు పాత ఎక్కడ ఉంటాయి, కొత్త పేర్లు మళ్ళీ ఈ నెలలో తీసుకుంటారు. ఆ పేర్ల కింద మీరు సర్టిఫై చేయాలన్నమాట. మీరు సర్టిఫై చేసిన కాపీని మెడికల్ ఆఫీసర్ ద్వారా పంపిస్తే ఆ రోజు ఫ్రైడే సోమవారానికి కంప్లీట్ అయినట్టు అనమాట. అంటే ఈ మనం దోమల ద్వారా వచ్చే వ్యాధుల్ని నివారించడం కోసం ఆ 3 మాసాల్లో కాకుండా అప్పటికప్పుడు తీసుకోవడం కాకుండా ముందు నుంచే ప్రిపేర్ చేసి మనల్ని చేసే బృహత్తరమైన కార్యక్రమం ఇది. అయితే మనం కొన్ని మొక్కుబడిగా చేస్తున్నాం కాబట్టి ఈ 2 నెలలు మనం సీరియస్గా ఉన్నాం అనుకోండి, చిన్న బిడ్డలకి డెంగ్యూ పెద్దవాళ్ళు అంటారా తట్టుకుంటారు ఏదో ఒకటి, చిన్న పిల్లలకి డెంగ్యూ వస్తే మాత్రం 4-5 రోజుల్లో చనిపోయే ప్రమాదం ఉంది. సో మనం ఎట్లాగో ఎంతోమంది ప్రాణాలు కాపాడాం కరోనా టైంలో. మనం చేసిన సేవలు అసలు మామూలు సేవలు కాదు. అందరం ఇళ్లలో పడుకుంటే మృత్యువుకు ఎదురెళ్ళాము. మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, పోలీసులు మృత్యువుకి ఎదురెళ్ళి అసలు చచ్చిపోయామని చెప్పి చేశారు. మనకు 50 లక్షలు డబ్బులు కూడా ఇస్తూ ఉన్నారు, కానీ ఇంతవరకు చాలా మందికి ఇలా మనం ఆ రకంగా టెంప్ట్ చేసి గవర్నమెంట్ మన చేత పనిచేయించింది. ఇది వరకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంటే పెద్ద లెక్క ఉండేది కాదు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.